సూర్యాపేట మున్సిపాలిటీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉండబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా నమస్కారాలు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉండబడినటువంటి బీసీ సమాజం ఆలోచించాల్సినటువంటి సమయం. ఇవాళ ఇక్కడ ఉండబడినటువంటి కాంగ్రెసు బీఆర్ఎస్ పార్టీలు కలిసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలని ఏ రకంగా రాజకీయంగా అణచివేస్తున్నారో మరి ఇప్పటికైనా ఆ పార్టీల జెండాలు మోస్తూ మా తాతకాంచి కాంగ్రెస్, మా అయ్యకాంచి టీఆర్ఎస్ అని చెప్పుకునేటటువంటి నాయకులారా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా కూడా ఆలోచించకపోతే మరి మన జాతుల యొక్క పరిస్థితులు ఏ రకంగా తారుమారైతున్నాయో కూడా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడతాడు, చైర్మన్ క్యాండిడేట్ని ప్రకటించమంటే ముందు కౌన్సిలర్ గెలవాలి కదా అని బీఆర్ఎస్ క్యాండిడేట్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2 పదవులు ఉన్నటువంటి రెడ్డి 3వ పదవి మున్సిపల్ చైర్మన్ కావాలని ఆశపడితే మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా అడ్డుకోగానే మరి దాన్ని ఏ రకంగా ఇవాళ అనేక మంది మరి ఇక్కడ ఉండబడినటువంటి సాహుకారులు ఈ పార్టీలో జెండాలు మోస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నిన్నటి వరకు మరి బీఆర్ఎస్ పార్టీ మరి అలా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఇవాళ ఆ పార్టీ నుండి చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి తన వద్ద కాంట్రాక్ట్ చేసినటువంటి వ్యక్తిని మళ్ళీ వాళ్ళకు ఒప్పచెప్పి ఇద్దరు కలిసి డ్రామాలాడి మా బీసీ వర్గాలను అణచివేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఇప్పటికైనా బీసీలు అయినటువంటి వాళ్ళు మరి ఆ యొక్క పార్టీలు తిరుగుతున్నటువంటి వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకొని మరి అవి మన పార్టీలు కావు, మనల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి పార్టీలు కావు. మనల్ని 78 సంవత్సరాల నుండి మనతో జెండాలు మోపి అనేక చోట్ల ఇవాళ డాక్టర్ రామ్మూర్తి గారు కావచ్చు, ఎడ్ల వీరమ్మలు గారు కావచ్చు, ఇంకా అనేక మంది పోటీ చేసిన దగ్గర ఈయన క్యాండిడేట్ అనుకున్న కాడ ఆయన వాళ్ళకు వ్యతిరేకంగా డబ్బులు పంపడం, ఆయన క్యాండిడేట్ అనుకున్న కాడ ఈయన వ్యతిరేకంగా డబ్బులు పంపి తెలివైనటువంటి వాళ్ళని కౌన్సిలర్లు కూడా గెలవకుండా అడ్డుకునేటటువంటి కుట్రలు చేయడం. గెలిచిన తర్వాత ఒక డాక్టర్ లాంటి వ్యక్తుల్ని ఇవాళ చైర్మన్ అని చెప్పినటువంటి మరి ఆయన నాయకుడు ఇవాళ చేతులెత్తి మరి నేనేం చేసే పరిస్థితి లేదని చెప్పుకోవడం. మీరు ఆ పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి దయచేసి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆనాడు మున్సిపల్ చైర్మన్ అనగానే అంబేద్కర్ వాదిని అని చెప్పుకుంటూ మరి అన్నపూర్ణమ్మ గారిని తీసుకొచ్చి మరి ఏ రకంగా పాలన చేసిండో, ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిండో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ 10 సంవత్సరాలు ఉండాల్సినటువంటి రోడ్లని 10 నెలల్లోనే మరి పెచ్చులుడిపోతున్నటువంటి పరిస్థితికి కారకులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సూచించిన వాళ్ళని తీసుకొని వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ చేయటం. నిజంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునేటటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఒక్కసారి ఆలోచన చేయండి. క్లబ్ చైర్మన్ ఇవాళ ఏ అర్హత ఉంటే ఇవాళ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మరి ఇవాళ సర్వోత్తమ్ రెడ్డి గారు మరి ఏ అర్హతతో రాజకీయాలు చేస్తూ ఉండు. మరి ఇన్ని రకాలుగా అర్హతలు నుండి నెల నుంచి జెండా పట్టుకొని తిరుగుతున్నటువంటి బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తా అన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడ మాట తప్పిందో మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు కూడా ముందు పడే పరిస్థితి లేదు. ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వేరు కాదు. ఈ సూర్యాపేటలో బీసీలను అనగదొక్కడమే ఈ 3 పార్టీల యొక్క అంతిమ లక్ష్యం. ఈ 3 పార్టీలు కలిసి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇవాళ ప్రశ్నించేటటువంటి గొంతుకలు కావచ్చు, ఈ ప్రజల మీద మమకారం ఉన్నటువంటి వ్యక్తులను కానీ ఎక్కడ కూడా ముందు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఆ బీఫామ్లతోని వాళ్ళ ఎంటబడి ప్రయాణం చేయడం కాదు, ప్రశ్నించడం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మా విజ్ఞులైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీని 5-10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ దోపిడీ చేసినంత కాలం వీళ్ళు మౌనంగా కూర్చురు. ఇవాళ మీ వంతు వచ్చింది, మీరు దోపిడీ చేయండి, మేము మౌనంగా ఉంటామని ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇవాళ కాంగ్రెస్ చేతిలో పెట్టి ఆయన మనిషినే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ చైర్మన్ అభ్యర్థిగా పంపించడం అంటే సూర్యాపేట ప్రజలు నిజంగా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇలాంటి పరిస్థితిలో ఈ సూర్యాపేట సమాజం మరి ఎక్కడ తప్పున్నా ఎక్కడనైనా చర్చకు రావడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ విజ్ఞులైనటువంటి సూర్యాపేట ఆలోచన చేయండి. ఇప్పటికైనా
మార్పు రావాలి అని కోరుకోవడం కాదు, మనం మారాలి, మనం మారితేనే మన తలరాతలు మారుతాయి అనేటటువంటి వాస్తవంతో వచ్చినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆత్మగౌరవం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులకు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులకు, మరి మా యొక్క మున్సిపాలిటీలో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు, పార్టీ కార్యకర్తలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కాంట్రాక్ట్ చేసినటువంటి నాయకుని తీసుకొని వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మరి అనేక సంవత్సరాల నుండి దామన్న అని తిరిగేటటువంటి నాయకుల నోళ్ళల్లో మట్టుపోయడం, రమేష్ అన్న అని మరి జెండాలు మోసి వాళ్ళ బీఫామ్ రాకపోతే కిరోసిన్ పోసుకొని తగలబడేటటువంటి పరిస్థితి దానికి అయినటువంటి అనేక మంది కార్యకర్తలు ఇవాళ ఆలోచించాల్సినటువంటి సమయం. ఇవాళ దామన్న ఎమ్మడి తిరిగితే రమేష్ అన్న పొందబెట్టినటువంటి పరిస్థితి పోటీ చేసిన కాడ. మరి రమేష్ అన్న ఎమ్మడి తిరిగితే దామన్నమ్మ వర్గం పొందబెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇంతకాలం ఆ పార్టీల యొక్క జెండాలు మోసి చివరికి పదవులు వచ్చే సమయం రాగానే మరి యొక్క పదవుల్ని ఈ అగ్రవర్ణ పార్టీలు, అగ్రవర్ణ నాయకులు ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దక్కకుండా మరి కాంట్రాక్టర్లని, బడా నేతల్ని తీసుకొని వచ్చి ఇవాళ పదవులు ఇస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖండిస్తూ ఉంది. తబడినటువంటి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు ఇప్పటికైనా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. జెండాలు మోస్తున్నటువంటి మా బీసీ బిడ్డలు దాదాపు 28 మంది 29 మంది మరి గెలిచినటువంటి మా బిడ్డలు మరి వాళ్ళకి ఎందుకు చైర్మన్ అవకాశం రాదు? వాళ్ళకు లేనటువంటి అనర్హత ఏంది, ఇచ్చినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏందో ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.